నమస్తే అండి అందరికీ. ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి అంశంతో, ఒక సామాజిక సమస్యతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చిన్నారులపై శారీరక మరియు లైంగిక దుర్వినియోగము, అంటే ఫిజికల్ అండ్ సెక్షువల్ అబ్యూస్ తరచుగా వింటున్నటువంటి విషయం. పిల్లలు దేశ భవిష్యత్తు అని మనం ప్రతి సందర్భంలోనూ చెప్పుకుంటూ ఉంటాం. మరి వారిని రక్షించడం, సంరక్షించడం ప్రతి తల్లిదండ్రుల యొక్క, ఉపాధ్యాయుల యొక్క, సమాజము మరియు ప్రభుత్వం యొక్క బాధ్యత. అయితే నేటి కాలంలో పిల్లలపై శారీరక మరియు లైంగిక దుర్వినియోగము తీవ్రమైన సమస్యగా మారింది. ఇది కేవలం శారీరక గాయాలు మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యంపై కూడా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. శారీరక దుర్వినియోగము ఆర్ ఫిజికల్ అబ్యూస్ అంటే పిల్లలపై బలవంతంగా శారీరక హింస చేయడం అనేటువంటిది. ఉదాహరణలుగా కొన్ని చెప్పుకుందాం. బలంగా కొట్టడము, తన్నడం అంటే ఇది ఒక శారీరక హింస. వేడి పదార్థాలతో కాల్చడము, గొంతు పట్టి ఊపిరి సలపకుండా చేయడము, బంధించడము, శిక్ష పేరుతో వేధించడము, ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలుగా చెప్తున్నాను. ఇవన్నీ శారీరక దుర్వినియోగం కిందకే వస్తాయి, అంటే ఫిజికల్ అబ్యూస్ కిందకే వస్తాయి. ఇది మన ఇంట్లో జరగవచ్చు, పాఠశాలలో జరగవచ్చు, రోడ్డు మీద వస్తున్నప్పుడు జరగవచ్చు, ఎవరము లేనప్పుడు పక్కింటి వాళ్ళు, లేకపోతే రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇలాంటి పనులు చేయవచ్చు. దీని ప్రభావం ఏమిటి? దీనివల్ల పిల్లలు ఎవరికి చెప్పుకోలేరు. కొన్నిసార్లు ఇలా జరిగింది నా మీద అనేటువంటిది కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దానివల్ల వాళ్ళలో భయము, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడము, ఆరోగ్య సమస్యలు, దివ్యాంగత్వము, శరీరంపై గాయాలు, రక్తస్రావము, ఇవన్నీ కూడా దీని యొక్క ప్రభావాలే. అయితే దీనికి గల కారణాలు ఏంటిది? ముఖ్యంగా మనం చూసుకున్నట్టు మద్యపానము, మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా వినియోగించడం అనేటువంటిది. అది తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నటువంటి స్పృహ కోల్పోయి సొంత ఇంటి వాళ్ళే మన సొంత పిల్లలపైనే చేసేటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సోషల్ మీడియా ప్రభావం, దీన్ని మనం చెప్పనే అక్కర్లేదు. ఎలాంటి వీడియోలు చూస్తున్నారు, ఎంత క్రైమ్ వీడియోలు చూస్తున్నారు, దాన్ని చూసి మళ్ళీ దాన్ని ప్రాక్టికల్గా అమలుపరిస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా చేయాలనేటువంటి ఒక కోరిక. దీనికి మరి ఎలా నివారించడం, ఎలా మన పిల్లల్ని మనం కాపాడుకోవడం, ఎలా మనం రక్షించడం, ఎలా? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చిన్నారులపై ప్రేమ, శ్రద్ధ చూపించాలి. వారికి గల సమస్యలను తెలియజేసేటప్పుడు సహనంతో విని తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం, తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేటువంటిది వారికి వివరించి చెప్పడం, ఎలా వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవాలనేటువంటి విషయాలను కూడా తెలియచేయడం, పిల్లలకు సురక్షితమైన, ప్రేమతో నిండిన వాతావరణం కల్పించడం, ఇది మనందరి యొక్క బాధ్యత. ప్రభుత్వము చిన్నారుల రక్షణకు కల్పించిన చట్టాలను కఠినంగా అమలుపరచాలి. అకృత్యాలు పాల్పడే వారికి శిక్షలే కాకుండా కౌన్సిలింగ్ సెంటర్లను కూడా నిర్వహించాలి. పోక్సో చట్టం అనేటువంటి దాన్ని చాలా కఠినంగా అమలుపరిచినప్పుడు మాత్రమే ఇలాంటి ఫిజికల్ అండ్ సెక్షువల్ అబ్యూస్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఈ వీడియోని విస్తృతంగా ప్రచారం చేయండి, సహకరించండి. కొంతమంది పిల్లలనైనా, తల్లిదండ్రులనైనా అవగాహన కలిగించేలాగా మనం చేయగలుగుతాం. ధన్యవాదాలు.